హాయ్ గాయ్స్, నేను మీ ఆంధ్రపూరిని. ఈరోజు మా ఇంట్లో లాగౌట్ అయిపోయిన తర్వాత స్పెషల్ అనమాట. స్పెషల్ స్వీట్ చూసేయండి. క్యారెట్ హల్వా. మన ఇంటిగ్రేమ్ క్యారెట్, పాలు, నెయ్యి, జీడిపప్పు, బాదం ఏముంటాయి అవి. ఫస్ట్ మనం క్యారెట్ని ఫ్రై చేసుకుంటున్నాం అన్నమాట. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటున్నాం. అది వేగిన తర్వాత పాలు మరగబెట్టుకొని బాగా కొంచెం చిక్కబడేంత వరకు మరగబెట్టుకోవాలి దాన్ని. సో అది చేసిన తర్వాత ఏంటంటే పాలు కూడా మరగపెట్టుకున్న తర్వాత ఈ పాలుని ఈ క్యారెట్లోకి కలుపుకోవాలి. వేసేసి బాగా కలిపేసుకున్నాక దాని లోపలికి కొంచెం నెయ్యి వేసుకొని పైన మన దగ్గర ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ బాదం, పిస్తా, జీడిపప్పు అలా మన దగ్గర ఏవి ఉంటాయి అవి పైన వేసుకొని కలిపేసుకోవాలి. దానికి షుగర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మనం ఎంత స్వీట్ కావాలనుకుంటే అంత స్వీట్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు షుగర్ వద్దు అనుకునే వాళ్ళు కోవా లాంటిది కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు కోవా అవైలబిలిటీ లేదు కాబట్టి షుగర్తో చేసుకుందాం. సో ఇక్కడ నేను చూపించినట్టుగా కొంచెం వాటర్ అండ్ అవుటర్లోని పాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ పాలు ఈ వాటర్ అనేవి బాగా చిక్కబడాలన్నమాట. దగ్గర పడేంత వరకు కొంచెం వేయించుకొని దాంట్లోకి షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఎంత స్వీట్ కావాలంటే అంత స్వీట్కి షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఫస్ట్ మనం వేయించిన ఈ క్యారెట్ మొత్తాన్ని దీంట్లో వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. దగ్గర పడేంత వరకు బాగా కలుపుకొని దానిలోకి డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏదైతే అవైలబిలిటీ ఉంటుందో దాని మొత్తాన్ని వేసుకొని కలిపేసుకోవాలి.